పెద్ది కొండ కింది ఊరి నుంచి వచ్చిన మనసును తాకే ఓ కథ. రామ్ చరణ్ కెరీర్ లో మరో రంగస్థలం వచ్చేసిందా? పెద్ది చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ అదే. కమర్షియల్ హీరోలు ఇండస్ట్రీలో చాలా మందే ఉంటారు, కానీ స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి కథ కోసం రిస్క్ తీసుకునే హీరోలు చాలా అరుదు. ఆ రిస్క్ ఈసారి రామ్ చరణ్ చేశారు. పెద్ది కేవలం ఒక సినిమా కాదు, ప్రతి సీన్ తో మనసులోకి నెమ్మదిగా దిగిపోయే ఒక ఎమోషనల్ జర్నీ. బుచ్చిబాబు ఈ కథను తెరకెక్కించలేదు, మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లి అక్కడి మనుషులతో జీవింపచేశాడు. కథ కొత్తది కాదు, ఒక సాధారణ యువకుడు తన గుర్తింపు కోసం చేసే పోరాటం, తన ఊరి కోసం చేసే ఒక యుద్ధం. ఇదే పెద్ద కథ, కానీ కథ చెప్పే విధానం మాత్రం ప్రత్యేకం. ఫస్ట్ హాఫ్ మొత్తం కమర్షియల్ ఎంటర్టైనర్లా సాగుతుంది. క్రికెట్ ఎపిసోడ్స్, హీరో ఎలివేషన్స్, ఊరి వాతావరణం అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కాస్త నెమ్మదిగా అనిపిస్తాయి, కానీ ఇంటర్వెల్ తర్వాత అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. కుస్తీ రంగంలోకి కథ అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతి సీన్ లో ఎమోషన్ పెరుగుతూనే ఉంటుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి స్పోర్ట్స్ డ్రామా కాదు, ఒక మనిషి ఆత్మ గౌరవం కోసం చేసిన ప్రయాణంగా మారుతుంది. సినిమా మొత్తం రామ్ చరణ్ తన భుజాల మీద మోశారు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన కష్టాన్ని స్క్రీన్ పై ప్రతి ఫ్రేమ్ లో చూడొచ్చు. నిజం చెప్పాలంటే రంగస్థలంలోని సిట్టిబాబుని గుర్తు చేసేంత బలమైన పాత్రను చాలా రోజుల తర్వాత చేశాడు చరణ్. శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది. ఇక జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక మనందరి ఫేవరెట్ జగపతి బాబు అప్పుల సూరిగా మరోసారి గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండ్రు. అయితే తెరపై హీరో రామ్ చరణ్ అయితే తెర వెనక అసలు మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఏఆర్ రెహమాన్ సంగీతమే మనల్ని కథలోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తుంది. ముఖ్యంగా బుచ్చిబాబు గురించి చెప్పాలి. స్టార్ హీరో దొరికాడని మాస్ ఎలివేషన్స్ కాకుండా తనకు నమ్మకం ఉన్న కథని నిజాయితీగా చెప్పాడు. అయితే పెద్ది యొక్క అతిపెద్ద బలం ఓవరాల్ గా పెద్ద ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా కాకపోవచ్చు, కానీ మనసులో గుర్తుండిపోయే ఒక ఎమోషనల్ స్టోరీ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక రామ్ చరణ్ అభిమానులకు ఇదొక పెద్ద సెలబ్రేషన్. మంచి కథలు ఇష్టపడే వారికి ఇదొక అందమైన ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రావ్య.